దిగరా దిగరా నా పరిస్థితి పరుసా నాకేం తెలుసు ఒరే నా పరిస్థితిరా ఒరేయ్య కాస్త మర్యాదగా మాట్లాడరా నేను ఎవరనుకున్నావు ఏంటో కానీ అరే కొత్తడు మా బాబాయ్ పరుపు కొట్టేశాడు నేను కొట్టలేదు నువ్వా ఎంత చెప్పినా బుద్ధి రాదు నీకు ఇదిగో 10 మంది నన్ను ఏమనొద్దు నా గౌరవం పోతుంది కావాలంటే పోలీసులు అడుగు బాబాయ్ బాబాయ్ మోహం తగులుతుంది జాగ్రత్త పోలీసు ఈ వయసులో నా ప్రాణం తీసేస్తుంది హారిబుల్ హారిబుల్ కూర్చోన్నట్టు ఫైల్ తీసురా అదేనయ్యా 40 నెంబరు 40 అదే మూడోది ఇది పాత కేసేనా మెల్లిగా అడుగుతారు ఏమిటి 4 ఏళ్ల నుంచి నా సీట్ ఇదే వాడి ప్లేస్ అదే ఇది తండ్రి కొడుకులు అనుబంధం అండి మా ఇద్దరిని ఎవరు విడదీయలేడు ఆ కోత కోసం తన్నే తన్నేను మీరు రిటైర్ అయిపోండి నేను కూలి మానేస్తాను రిటైర్ కమ్మంటావా నన్ను రిటైర్ కమ్మంటావా మరి అంతేగా మీరు రిటైర్ అయితేనే కదా అన్నగారికి ప్రమోషన్ పెన్ను కావాలా ఇదిగో అరే ఇది నాదే మీరే నాదన్నానండి సంతకం పెట్టండి ఇటువంటి వాళ్ళు మాత్రం విడిచిపెట్టకూడదండి వాళ్ళు విడితే మాత్రం నేను వెళ్తానండి ఇదే నా పర్మనెంట్ ప్లేస్ నువ్వు వెతుకుపోతావు రా తినమరికి రేపు కోర్టుకి రండి సార్ మీ డబ్బా ఇచ్చేస్తాం మంచిది సార్ తొందరగా ఇప్పించున్నారు వెళ్ళొస్తానండి మీరెందుకండి రావడం నేనే వస్తానులేండి ఏమండి చాలా థ్యాంక్స్ అండి మా ఇంట్లో తిరగబెట్టాను నన్ను ఒరే సిసింద్రి ఉన్న చోట ఉండవు గంటరా ఉన్న చోట ఉంటే నీలాగా ఉంటాను సిద్ధి అవుతాను బాబాయ్ బాబాయ్ ఆ మాట అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను ఇంకా అంటాను నన్ను అలవాటు అయిపోయింది బాబాయ్ మరి 48 గంటలన్న గాడి నువ్వు మళ్ళా తయారయ్యావేనా ఏం చేయమంటావు బాబాయ్ బయటకి వెళ్తే ఫుడ్ లాటరీ ఇక్కడ అయితే టైం టేబుల్ ప్రకారం అన్ని కరెక్ట్ గా వచ్చేస్తున్నాయి చూనట్టు అబ్బా నీ రికార్డ్ ఎంత ఉందిరా అవును రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళు చంద్రమండలం వెళ్ళి పెద్ద రికార్డు సృష్టించారు అట్లీస్ట్ ఇందులో అయినా నేను సృష్టించబోతున్నా ఎందుకు బాబాయ్ అన్నయ్య కాగితాలు జారిపోతున్నాయి కొత్త పేరు మార్చు మాకు తెలుసు కొత్త అన్నయ్య బాబాయ్ బాగా టైర్ అయిపోయాను నిద్ర వస్తుంది వెళ్ళొస్తాను ఎక్కడికి అదే నా రూమ్ లోకి రూమా అదే 7 కట్టడాల్లోకి అన్నయ్య నాకు తెలుస్తావా అవును రూమ్ క్లీన్ చేయలేదండి నువ్వు ఒకసారి క్లీన్ కొట్టి తప్పుడు నా సంగతి నీకు తెలియదు నీ సంగతి పైలే చెప్తుంది లేవా సర్వీస్ అంత లేదు నీ సర్వీస్ అది పెట్టుకో జాగ్రత్త పెట్టుకో మరి నాతో కొంటావు అన్నయ్య లేదమ్మా ఏం లేదు తల తిరుగుతోంది నా చేత కొంచెం వేడి కాఫీ తాగించుకుంటారండి వేడి కాఫీనా లేకపోతే మసాలా దోశ కూడా సరదాగా తినిపించుకోమంటా మసాలా దోశ అండి నూనె అది ఉంటుంది ఆరోగ్యం పాడైపోతుంది పోనీ పని చేస్తానండి బ్రెడ్ బటర్ జామ్ తినిపిస్తారండి నా చేత బ్రెడ్డేనా సరదాగా బ్రెడ్డే తినిపిస్తాను అదేంటి గారు అంత కోపం లోపల ఉన్నా పోనీలండి నేనే బయటకు వచ్చిన తర్వాత మీ చేత నేను తినిపించుకుంటాను హలో బుల్లి హౌ డు యు డు కాన్ రే గఫార్ గఫార్ వాట్ ఇస్ దిస్ కొత్త కేసా పట్టుబడ్డల్లో కొత్తే అవునులే పాపం ఆడదని కది నీలాంటి చేతగాని మగవాడిని మాత్రం కాదు అంటే చేతగాని మగ అన్న నా చేతలు నీకేం తెలిసే బుల్లి ఉట్టి గొడ్డుకి అరుపులు జాస్తి గుడ్డ చూపించమంటావు పట్టు నువ్వు ఆడదాను కాదు ఆడదాని రూపంలో ఉన్న ఆటం బాబు శరణ్ బ్రదరు శరణ్ సార్ కాఫీ ఎవరు వారు ఓ మీరా కాఫీ ఎదురా రే ఫూల్ ఎప్పుడైనా నాకు గాజు గ్లాసులు కాఫీ ఇచ్చారా మొన్నసారి కప్పు ససరు కొని నేను అదే ఈ కాఫీ తాగి నేను చచ్చి నువ్వు వస్తావురా నువ్వు రావని నాకు బాగా తెలుసురా అందుకే ఎవరే డబల్ స్ట్రాంగ్ కాఫీ చెక్క ఏంటో కుడుకు నువ్వు కాదు నన్ను కానీ అలాంటి నువ్వు పనులు ఏంటి బ్రదర్ కాఫీ తాగు బ్రదర్ ఏంటి బ్రదర్ ఇంత సత్తా ఉండి మూలపడిపోయే సాధువులాగా నో 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 నువ్వా నేనా అనే కంపెనీ పట్టాలి, లేకపోతే ఒక స్టాండర్డ్ కంపెనీ పెట్టాలి.
నాకెవరు తెలియదే. ఆ సంగతి నాకు వదిలే గురు. నువ్వు అంటే సార్ ఊటీలో ఉంటావు. ఆ ప్లాన్ అంతా నేను వేస్తానుగా. ఓకే ఓకే. ఇది ఓకే ఓకే. ఇది చేయదు. ఇది మాత్రం నాకు వణుకుపోతే చేతులు. చూడు అదేమిటంట ఉణుకుతుంది? అది 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 అమ్మాయి కోడి వాతం. ఇందాక వాడు కాపీ చూడండి, నాకు డౌట్ పుట్టుకోలేదు. నువ్వు తాగలేదు కదా? తగ్గపోతే అది కోడి పోతాం. రేపు నీకు కూడా అంటచ్చు. అంబులెన్స్ అంబులెన్స్. అమ్మో. జేటు పోలీస్ స్టేషన్. అర్జెంట్ అంబులెన్స్ పంపండి. వచ్చేసిందా? సార్ ఇప్పుడే కదా వెళ్ళింది అంబులెన్స్. సార్ 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 మోసం సార్. మోసమా? ఏమిటి? ఏం జరిగింది? అంబులెన్స్ నిజం కాదు సార్. వాళ్ళు రౌడీలు అన్ని తోసేశారు సార్. ఓ మై గాడ్. రబ